హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మంగళవారం షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు పెడుతున్నాను. ఏంటంటే అద్దాలు నేను 3 సంవత్సరాలయింది నావి మార్చేసి. ఎందుకంటే నాది చాలా ఎక్స్‌పెన్సివ్ 20,000 పైగా అవుతది. అందుకని నేను టెస్ట్ చేపించుకోకుండా ఉంటే ఇంకా మా వారే అర్థం చేసుకొని అంటే చెప్పినాను చేయించుకో అంటే వద్దులే బానే ఉందిలే ఇంకా పని జరుగుతుందిలే అనేసి అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నాను. సో, ఇంకా అప్పుడు మా వారు లాస్ట్ మంత్ తీసుకెళ్ళి టెస్ట్ చేపిచ్చారు. చిన్నది, పెద్దది మెచ్చాలి నా ఫ్రేమ్స్. ఒక 50, 100 ఫ్రేమ్ నిజంగా చెప్పాలంటే 50 ఫ్రేమ్‌లు తీపిచ్చి అతనితో అన్నీ లోపల పెట్టిచ్చేసి వచ్చేసినాం. మళ్ళీ కొత్తవొస్తే పిలుస్తానన్నాడు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా మేము ఇతని దగ్గరే తీసుకుంటున్నామండి అద్దాలు. సో, మాకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తది. బట్ ఏంటంటే ఆయన తిట్టుకోడు. ఆయన కాడ ఉన్న డిజైన్‌లే సెలెక్ట్ చేస్తాం. అద్దాలు ఫిట్టింగ్ చాలా చేస్తాడు. ఎంత పవర్ ఉన్నా గానీ నాది మీకు చెప్పాను గదా! నాకు -5.25, 5.75 అనమాట. నాకు అద్దాలు తీస్తే మనుషులు కనపడరు. బేసిక్‌గా బ్లర్‌గా ఉంటారనమాట. రె మేకప్ చేసుకునేటప్పుడు కూడా నాకు కిట్టులో నుండి సామాన్లు తీసుకోవడము చాలా ఇబ్బందిగా ఉంటది. ఇలా కిట్టులోకి మొఖం పెట్టాలి. చిన్నప్పుడు 6థ్ క్లాస్ చదువుతున్నప్పటి నుండి అద్దాలు పెట్టుకుంటున్నా నేను. మా ఆయనైతే బాగా దొబ్బిస్తాను. 2 ఏళ్లకోసారి 10,000, 15,000, 20,000 ఎందుకంటే ప్రోగ్రెసివ్‌లో లెన్స్ క్వాలిటీని బట్టి. అందుకే నా అద్దాలు మీరు చూస్తే పవర్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తది. ఇంకా మా ఆయన పర్లేదు పద తీసుకుందామని సెలెక్ట్ చేసుకొని వచ్చినాం. మా పిల్లలే సెలెక్ట్ చేయాలి. మా పిల్లలు ఎలా అంటే నాలాగా నేను మా పేరెంట్స్‌ను ఎలా డామినేట్ చేస్తానో సేమ్ టు సేమ్ నా పిల్లలు నన్ను అదే డామినేట్ చేస్తారు. ఎప్పుడు గుర్తొస్తుంటది నాకు ఈ విషయం. ఎందుకంటే ఇంతే గదా! నేను మా అమ్మను ఇలాగే కదా డామినేట్ చేసేది. వాళ్ళని ఇలాగే నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అని అనేదాన్ని. వాళ్ళకి నచ్చినట్టు మనం ఎందుకు ఉండాలి అని మీకు అనిపించొచ్చు. చూడండి మనము మన పిల్లలకు ఇష్టమైనట్టు ఉంటే వాళ్ళకి ఆనందం. మన లైఫ్ అయిపోయిందింకా. పిల్లలకు నచ్చినట్టు మనం ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు పిల్లలను రెడీ చేసుకొని మురిసిపోయినామా లేదా? వాళ్ళకిష్టం లేకపోయినా పార్టీ వేర్ బట్టలేయటము, జడలేయటము, లాగి లాగి బొట్లు పెట్టటాలు, ఎంత సతాయించుకు పెట్టుకున్నాం ఎందుకు? మన ముద్దు ముచ్చట కోసం. అది రివర్స్ అన్నమాట. రివెంజ్ అనుకోండి, ప్రేమతో రివెంజ్ అనుకోండి. నేను వేసే కుర్తీ కానీ, నేను పెట్టే బొట్టు కానీ సైజు, నేను చుడిదార్ వేయాలన్నా, శారీస్ వేయాలన్నా అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చేసి పెడుతున్నారు. నా టేస్ట్‌ని ఇంప్రూవ్ చేశారు యాక్చువల్‌గా. ఈ ట్రెండ్‌కి తగ్గట్టు పెడతారనమాట. ఎప్పుడు అంటుంటది మా పెద్ద పాప. నా వల్లే కదా నువ్వు ట్రెండ్ అని. ఎంత డామినేషన్ అంటే తన అమ్మ, నాన్న, తన చెల్లి అందరూ తనకు నచ్చినట్టు ఉండాలి. అంటే దాన్ని డామినేషన్ అని ఎందుకంటున్నానంటే నా లైఫ్‌లో జరిగింది గనక చెప్తున్నా. బయట వాళ్ళు పాయింట్ ఔట్ చేస్తే తట్టుకోలేదన్నమాట నా కూతురు. బయట వాళ్ళు మెచ్చుకుంటే ఆనందం. మన పిల్లలను రెడీ చేసుకొని, మన పిల్లలు చదువు సంధ్యలు బాగా ఉంటే పక్కనోళ్ళు ఎలా మెచ్చుకుంటే మనకిష్టమో, మన పిల్లలకు గూడా అలా ఉంటది. చాలామంది పిల్లల్లో ఉంది ఇది. నేను విన్నాను. మా అమ్మ వినదు నేను చెప్పినట్టు అని అన్నారు. మొన్న మా చిన్నదాని ఫ్రెండ్ వాళ్ళమ్మ ఫ్రెండొచ్చిందన్నానా, ఆ అమ్మాయి గూడా చెప్తుంది. మా అమ్మ వినదు నేను చెప్పినట్టు, నాకిష్టమైనట్టు ఉండదు అని. అంటే ఉండదు అంటే మన లైఫ్ లీడ్ చేయడం గురించి గాదు. ఒక డ్రెస్ సెన్స్. మీరు ట్రై చేయండి. మీ పిల్లలు చెప్పినట్టు వినండి. తప్పు లేదు. పిల్లలదంటే ఒక టేస్ట్ ఉంటది. ఇప్పుడు నేను చిన్న బొట్టు పెట్టుకోమంటారు. జడ అల్లొద్దంటారు. అంటే చిన్నదానికేమో జడ ఫ్రెంచ్ ప్లేట్ లాగా ఏసుకోవడం ఇష్టము. పెద్దదైతే దాన్ని క్లిప్పుని పైకి పెట్టుకోవడం ఇష్టం. అలా అందరి ఇష్టానుసారంగా అప్పుడు కోప్పడుతుంటా నా ఇష్టం ఉండదా అని. కానీ నా ఇష్ట ప్రకారంగా ఎంత రెడీ అవ్వాలని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తది. సరే మా పిల్ల చెప్పేది తప్పు కాదు గదా! ట్రెండ్‌కు నచ్చినట్టు ఉండమంటుంది గదా! అయినా కొన్ని నావి అందుకే నేను సెలెక్ట్ చేసినాక తను మెచ్చాలి. ఇదే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఏదన్నా సెలెక్ట్ చేశాక నేను మెచ్చినాకనే వాళ్ళు
దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. బంధువులందరూ మా పిన్ని వాళ్ళందరూ మా అమ్మ మా చెల్లి పెళ్ళప్పుడు కూడా చాలా ఎగతాళి చేశారంట. ఇంకా ఆమె రావాలి హైదరాబాద్ ఆమె వచ్చి సెలెక్ట్ చేస్తే గానీ వీళ్ళకు సెలక్షన్ ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టము. అలా ప్రతిదీ డామినేషన్ చేసేవాళ్ళు. ఇదే కాదండి ఇప్పుడు మీరు చుడిదార్‌లో నన్ను చూస్తున్నారు గదా! చిన్నప్పుడు 50 కేజీలు ఉండేదాన్ని నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు. ఇప్పుడు 75 కేజీలున్నా. ఇప్పుడు 75 కేజీలకి ఈ పర్సనాలిటీ ఉన్నప్పుడు హైట్ ఇంతే. ఇంగా 50 కేజీలకి ఎంతలా ఉంటానో ఆలోచించుకోండి ఆ ఏజ్‌కి తగ్గట్టు ఉన్నాను. కాకపోతే నేను ఇప్పుడు కనిపించినట్టు అప్పుడు 50 కేజీలలో కనిపించేదాన్నండి. ఇట్లా డ్రెస్ ఎప్పుడు నాకు అనిపిస్తది. ఇట్లే గదా నేను అప్పుడు కూడా ఉండింది. ఎందుకు మా అమ్మతో అందరూ ఏం చేశారంటే, "ఏం బాగుండదు ఇంత నడుముంటది. లంగా చోలి లేపిచ్చు" అనేది. లంగా చోలి లేపించినప్పుడు ఇంకా ఓణీ లేపిచ్చు అని. ఇలా మా అమ్మ ఎప్పుడు బంధువులు చెప్పినప్పుడు మా చిన్నతనం నుండి విని విని మాకు ఆ బంధువుల పిచ్చి అంటగట్టింది. ఇంక బంధువులే మా ప్రపంచం అన్నమాట. ఇంక గురూజీ వచ్చిన తర్వాత గురూజీ, బంధువులు ఇంతే. ఇందులో నేను సగం వదిలేసుకొని వచ్చినానండి. బంధువులను వదిలేసుకొని గురూజీని మాత్రం తీసుకున్నా. వాళ్ళు మాత్రం ఇంక అక్కడే ఉండిపోయినారు. ఇంకా రీజన్ ఏందంటే నేను చెప్పాను గదా! మా రిలేషన్ అందరిని వదిలేసానని. మీకు అప్పుడప్పుడు కొంచెం క్లారిటీ గూడా ఇస్తుండాలి గదా! ఎందుకు ఏమని అనిపిస్తది రెగ్యులర్‌గా చూస్తుంటారు. మా బంధువులందరూ నన్ను ఇష్టపడతారండి. బాగా ఇష్టపడతారు. ఇప్పుడు యూట్యూబ్‌లో మొన్న ఒకరు కామెంట్ పెట్టారు. ఆహ్, నా నేను డ్రాప్ అయితున్నాను అని చెప్పినప్పుడు ఏమన్నారంటే, మా పాప చెప్పింది నా మెయిల్ ఐడీ మీకివ్వమని అందులోనే కామెంట్‌లోనే డిస్కస్ చేశారు. ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా మీ ఇద్దరు అని. నేనడిగాను, మీకెందుకండి అంత ఇష్టము నేను డ్రాప్ అయినాక మరీ పర్సనల్‌గా నాతో మాట్లాడాలనంత అంటే, ఏమో తెలీదు మీ మంచితనం కావచ్చు నాకు తెలీదు. మీరిష్టమండి అన్నది. నేనన్నా నాకు కూడా మిమ్మల్ని రోజు తలుచుకుంటున్నాను అని. నేనెందుకు తలుచుకుంటాను ఇంతమంది ఉండగా. తను నా నా వీడియోస్ చూస్తూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నందుకు నేను ఇష్టపడ్డాను. అంతే తప్ప నేను ప్రత్యేకంగా వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి నాకు ఆప్షన్ లేదు. నన్ను ఇష్టపడడానికి వాళ్ళకేంటంటే నా వీడియోలో నా కంటెంటో కావచ్చు, అదే చెప్పినట్టు ఏదైనా కావచ్చు. ఇదే ప్రతి బంధువు నా విషయంలో చేస్తారనమాట. నన్ను వాళ్ళు ఇష్టపడుతున్నారని నేను తిరిగి ఇష్టపడేదాన్ని. అట్లానే కాదు. నేను ఫస్ట్ వాళ్ళు నన్ను ఇష్టపడడానికి ఇంకో కారణం ఏందంటే, నా ఆతిథ్యం నచ్చి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. నా ఆతిథ్యానికి వాళ్ళు అంత ఇష్టపడినప్పుడు నేనెందుకు ఇష్టపడకూడదండి? అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అనుకోకండి. అర్థమైతదని అనుకుంటున్నాను నేను. అలా నా మీద చాలామంది జెలసీ పడతారనమాట. ఆ జెలసీ పడతా ఉంటే గొడవలు పడు వాళ్ళతోటి. నీ ముందర నీలాగా నువ్వు పోయిన తర్వాత నీ మీద రకరకాలుగా మాట్లాడతారు. అంటే నన్నంత రెస్పెక్ట్ చేస్తున్నారు. నన్నంత ప్రేమిస్తున్నారు. నన్ను మనసు నొచ్చుకోకుండా బిహేవ్ చేస్తున్నారు. నేనెందుకు రివెంజ్ చూపించాలి మీరు చెప్పండి. నేను వాళ్ళని కలవకూడదంట, వాళ్ళతో మాట్లాడకూడదంట, వాళ్ళ ఇళ్ళకెళ్ళకూడదంట. ఇది గొడవ స్టార్ట్ అయింది మా చెల్లితో అనమాట. చాలా కాలం నాకు ఈ మాట అంటా ఉంటే నేను ఊర్లకెళ్ళినప్పుడు 2 డేస్‌లోనే రిటర్న్ వచ్చేదాన్ని. ఎవ్వరిని కలవకూడదు, వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అంటుంటే గూడా నేను ఢిల్లీ నుండి మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ స్కూల్ ఫ్రెండ్స్‌కి పోయినానండి. 2000 ఖర్చు పెట్టుకొని 5 ఇయర్స్ అగో 2 డేస్‌లో రిటర్న్. అందరూ అడగడం, "ఎందుకు రిటర్న్ అయినావు అంత తొందరగా?" ఏం చెప్పుకోను. నేను ఒకే చోట ఉండలేను. నేను 10 మందిని కలిసే మనస్తత్వం. నేను ఏ ఊరికెళ్ళినా నేను ఎంజాయ్ చేసేదేందంటే, నన్ను ఇంటికి ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చొని టీ, కాఫీ తాగి సరదాగా గడిపి వస్తాను. నాకది హ్యాపీ. నాకు ఏ నగలు కొంటే మా ఆయన 100 పనులు చెప్పి పంపిస్తాడు ఊరెళ్తే. ఇది కొనుక్కరా, అది చేసుకురా అని. ఒక్క పని చెయ్యను. కోప్పడుతుంటాడు. నేను ఊరెళ్తే ఎన్ని పనులు చేసుకొస్తా అని. నేనెక్కడ ఉంటే అక్కడ మనుషులొచ్చి కూర్చుంటారండి. పిన్నమ్మలు, బంధువులు అందరూ. నేను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉంటారు తెలుసా? మీరు నమ్మరు. నా నేను నచ్చకపోతేనే నాతో ఎందుకుంటారండి? సరే ఒకవేళ నా గురించి చెడ్డగా చెప్తే చెప్పనియండి. నన్ను డైరెక్ట్‌గా హర్ట్ చేయట్లేదు గదా! నేనెందుకు వాళ్ళ మీద రివెంజ్ చూపిచ్చాలి? నాకు చిర్రెత్తి, పిచ్చెక్కి ఇప్పుడు గాని యూట్యూబ్‌లో ఎలా నాకు విసుగొచ్చి ఓవర్‌గా వీడియోలు పెట్టినాను. నాకు స్ట్రెస్ అవుతున్నాను. సడెన్‌గా ఎలా రిటర్న్ అయిపోయినానో బంధువుల నుండి పెట్టుకొని బంధువులందరిని నువ్వే పెట్టుకో అని చెప్పి వాళ్ళకి గూడా మ్యాటర్ పెట్టి, మీరందరూ నా వెనకాల గొనుగుతున్నారంట. నాకు టార్చర్ అయిపోయింది. ఎన్నేళ్లుగా ఈ టార్చర్ నేను భరిస్తూ వస్తున్నా అని ఏమేమి ఎవరెవరి మీద చెప్పింటే అవన్నీ గూడా నేను వాళ్ళకు రిటర్న్‌గా చెప్పేస్తే వాళ్ళు కూల్‌గా ఉన్నారు. దానికి
మా ఏం ఆన్సర్ లేదు, మేము అనలేదు అనేవాళ్ళు అన్నారు. కానీ దానివల్ల ఏమీ ఇష్యూలు జరగలే. కానీ నేను ఎప్పుడైనా ఏదైనా జోక్ చేస్తే మాత్రం నాకు మెసేజ్‌లు పెట్టి, చాటింగ్‌లు చేసి నువ్వెప్పుడు మా ఫ్యామిలీని ఇలా అంటావని వాళ్ళ పిల్లలు అన్న రోజులున్నాయి. నేను ఇంత మ్యాటర్ చెప్తే కూడా నన్ను ఎవ్వరు మా సిస్టర్ మీద ఏమీ అనలే. అప్పుడు నాకు అర్థమైంది నీకంటే వాళ్ళకు తను కంపల్సరీ అవసరం వాళ్ళకు వాళ్ళ అవసరం ఉంది. పోనీ నేనెందుకు చెప్పొచ్చున్నానంటే మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను కేవలం ఇందుకే. దానివల్ల మీకొకటి చెప్తున్నాను. ఎవరినైనా ప్రేమిస్తే డైరెక్ట్‌గా ప్రేమించండి. ద్వేషిస్తే కూడా డైరెక్ట్‌గా ద్వేషించండి. ఒకరి వెనకాల ఒకరికి చెప్పకండి దయచేసి ప్లీజ్. బాయ్. సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.